డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం భీమేశ్వర ఆలయంలో ఉత్తర గోపురం సప్త గోదావరి ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. స్థానికులు చూడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హుటాహుటిన వచ్చి ధ్వంసమైన శివలింగాన్ని పరిశీలించారు. క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేశామని 6 బృందాలతో నిందితుల కోసం అన్వేషిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. శివలింగంపై సుత్తి వంటి ఆయుధంతో కొట్టి ధ్వంసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన చోట సీసీ కెమెరాలు లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్న కెమెరాల ఫుటేజ్ని విశ్లేషిస్తున్నారు. ధ్వంసమైన శివలింగం స్థానంలో మరో లింగాన్ని ప్రతిష్ఠించి ఆలయ పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ద్రాక్షారామంలో దుండగులు శివలింగాన్ని ధ్వంసం చేయడంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మాట్లాడిన సీఎం బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. తాను ఇప్పటికే కలెక్టర్, ఎస్పీతో పాటు జిల్లా మంత్రితోనూ మాట్లాడినట్లు మంత్రి ఆనం సీఎంకు వివరించారు. నిందితులను గుర్తించేందుకు 4 ప్రత్యేక పోలీసు బృందాలను నియమించామని, ధ్వంసమైన శివలింగం స్థానంలో కొత్తది పునఃప్రతిష్ఠ చేశామని సీఎంకు వివరించారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణలో వేద పండితులు, అర్చకులతో శాస్త్రోక్తంగా ఈ క్రతువు నిర్వహించామని మంత్రి ఆనం వివరించారు. దర్యాప్తు వివరాలు ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆలయాల పరిసరాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని అధికారులను మంత్రి ఆనం ఆదేశించారు. असतो मा सत्कमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय कुछ स्लोगन असतो मा सत्कमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय कुछ स्लोगन దీనిపై మరింత సమాచారం ఫోన్ ఇన్ లైవ్ వెంకటేశ్వరరావు మా ప్రతినిధి అందిస్తారు. వెంకటేశ్వరరావు, చెప్పండి, అసలు ఈ దుండగులు ఎందుకు ఇలా చేసి ఉంటారు? ఎవరైనా గుర్తుపట్టారా? థ్యాంక్ యూ ఇంద్రజ. నిన్న అంటే సోమవారం రాత్రి అర్ధరాత్రి గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గ్రామంలో ఉన్నటువంటి అతి పురాతన శివాలయం భీమేశ్వర స్వామి ఆలయం అంటారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి
అతి పురాతన కోనేరు వద్ద ఉన్న ఏర్పాటు చేస్తున్నటువంటి శివలింగం దగ్గర నంది, ఈ రెండు శివలింగాన్ని కూడా ధ్వంసం చేసి దూరంగా విసిరిపడేశారు. దాంతోపాటు నందిని కూడా చితక్కొట్టడం జరిగింది. ఈ రెండు కూడా ధ్వంసమైనవి విగ్రహాలు రెండు కూడా. దీంతో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక సంఘాలు, అదేవిధంగా పురోహితులు ఎవరైతే ఉన్నారో ఆలయంలో పనిచేసే పురోహితులు వారంతా కూడా నిన్న ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహించి నిందితులు ఎవరున్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించి దీనికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఘటనా స్థలానికి చేరుకుని పూర్తిగా చుట్టుపక్కల ప్రాంతం అంతా పరిశీలించారు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పర్యవేక్షించి త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి వారిని చర్యలు తీసుకుంటామని రాహుల్ మీనా కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఇంద్రజ, దీనిపై పోలీసులు ఏమంటున్నారు? మీరు మాట్లాడారా పోలీసులతో? ఇది ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా అనుకుంటున్నారో ప్రాథమిక విచారణలో అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఎందుకంటే ప్రతి కెమెరాని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఇది హిందూ మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో సీఎం చంద్రబాబు కూడా నిన్న స్పందించారు. ఎవరైనా సరే దోషులు ఎటువంటి వారైనా సరే విడిచిపెట్టద్దని వెంటనే దీనికి కారకులైన వారిని అరెస్ట్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా సీఎం చంద్రబాబు చెప్పడం అయితే జరిగింది. అసలు పురోహితులు ఏమంటున్నారు వెంకటేశ్వరరావు? ఎందుకంటే పురోహితులు చాలా అతి ప్రాచీనమైన ఆలయంగా భావిస్తారు. పంచారామాల్లో ఒక ఆలయంగా దీన్ని కొలుస్తారు, ద్రాక్షారామ భీమేశ్వర ఆలయాన్ని. అటువంటి చరిత్ర ఉన్న ఆలయంలో ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని, దీంతో పాటు ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదు. ఇటువంటి హిందూ దేవాలయాలపైన ఎందుకు దాడులు జరుగుతున్నాయని కూడా ఆ అర్చకులు కానీ అదేవిధంగా పురోహితులు కానీ చాలా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నిందితులను అరెస్ట్ చేసే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఘటనను అయితే మేము ఊరుకోమని అయితే పురోహితులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network. Please watch YK News.